అరే ముచ్చాలో అయ్యా టైం ఏంటరా? 8 అయ్యా. 8 ఇంకా తెల్లవేదేంటి? అయ్యా ఇప్పటికి 2 సార్లు తెల్లారిపోయి 2 సార్లు చీకటి పడిపోయిందండి. ఏమిట్రా? అవునయ్యా, తమరు మొన్న రాత్రి పడుకుని ఈ రాత్రి లేస్తున్నారయ్యా. ఓరి పిచ్చివాడా, ఈ నిన్న మొన్నలన్నీ ఎక్కడున్నాయరా? అంతా మన భ్రమ తాగకపోతే. అసలే ఎవరికివి? అమ్మగారికి చూస్తున్నానండి. అమ్మగారా? ఎవర్రా? అదేనండి, మెడ్రాస్ నుంచి వచ్చారే రాధికనండి. రాధిక ఎక్కడుందిరా? మీ పక్క గదిలోనండి. పొద్దున్న అయ్యగారు శ్రీపతి గారు ఏదో పెళ్లి గిల్లి అని మాట్లాడుకుంటారండి. సరే నువ్వు వెళ్ళు. అలాగేనండి. హలో మెడ్రాస్ గర్ల్, ఇంకా నిద్ర రాలేదా? లేదు. నిద్ర రాకపోవడానికి 2 కారణాలు. ఒకటి ప్రేమించన్నా ఉండాలి, 2 ప్రేమ విఫలమాయనా ఉండాలి. మరి నీదే కేసు. సారీ, మీరు? నా పేరు విజయ్, ఈ ఇంటికి వారసుణ్ణి, నీ కాబోయే భర్తరత్నాన్ని. ఏమిటి ఏమిటి మీరు అనేది? ఇప్పుడు అర్థం కాదులే, అందులోనూ నాలాంటోడు చెప్తే. నాకు నిద్ర వస్తుంది, ప్లీజ్. సి మెడ్రాస్ గర్ల్, అందరిలా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. క్షణం క్రితం నిద్ర రాలేదు అన్నావు, ఇప్పుడు వస్తుంది అంటున్నావు. నీలాంటి అందమైన అమ్మాయిల అబద్ధాలు చెప్పినా చాలా అందంగా ఉంటాయి. మిస్టర్ విజయ్, ఏమిటి మీ ప్రవర్తన? భయపడావా మ్యాడ్ గాయ్? పై ఆకారాన్ని చూసి ప్రేమించడం ఎంత తప్పు, భయపడడం అంతే తప్పు. దట్స్ ఆల్ రైట్. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ఏమిటి? ఈ ఇంట్లో 2 ముసలోళ్ళు ఉన్నారు. దే ఆర్ యువర్ ఫాదర్ అండ్ మై ఫాదర్. వాళ్ళిద్దరూ కలిసి 2 మర్డర్లు చేయాలని ప్లాన్ వేశారు. మర్డర్లా? ఇష్టం లేని పెళ్లి ఇంకేమంటాం? పెళ్ళా? ఎవరికి? నీకు నాకు. నీ సంగతేమో నాకు తెలియదు కానీ నాకెప్పుడో పెళ్ళైపోయింది. యు వాంట్ టు సీ మై వైఫ్? దిస్ ఈజ్ మై వైఫ్, మై స్వీట్ డార్లింగ్. చచ్చేదాకా వదిలిపెట్టని ప్రమాణం చేశాను అగ్ని సాక్షిగా. ఆ ప్రమాణం తప్పడం న్యాయమా? నిన్ను పెళ్లి చేసుకోవడం ధర్మమా? చెప్పు. కాదు, ధర్మం కాదు. అందుకని వాళ్ళు వచ్చి నిన్ను అడిగితే నాకిష్టం లేదని చెప్పేసే, మరేం పర్వాలేదు. మెడ్రాస్ గర్ల్, నీ వెనక దగా, ముందు దగా, నీ చుట్టూ దగా. జాగ్రత్త. గుడ్ నైట్. వాకిలి ఎట్టుంది? ఉమర్ ఖయాం ఇరు సంజలు 2 వాకిళ్ళు అన్నాడు, ఇన్ అండ్ అవుట్. దీనికి ఒకటే ఉంది. రేపే ఈ వాకిలి పికి ఇటు పెట్టించేస్తాను. ఓకే, వన్ మోర్ గుడ్ నైట్. డాడీ, ఏదో మార్పుకని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇదే నా మార్పు? ఇంత మార్పుని ఓర్చుకునే ఓర్పు నా మనసుకు లేదు. డాడీ, నేనెవరి భార్యని కాకున్నా కనీసం మీ కూతురుగానైనా ఉండాలంటే ఇంకెప్పుడు ఈ ప్రస్తావన తీసుకురాకండి ప్లీజ్. ఒరే శ్రీపతి,
మనం కేవలం స్నేహితులం కావడమే కాదు బియ్యంకులం కూడా కావాలని ఏనాడో అనుకున్నాం. ఆ ఆశ నెరవేర్చి నీ రుణం తీర్చుకోవాలి. అది నా బాధ్యతరా. రేయ్, రుణాలు గినాలు అన్నావంటే మనిషి అయిన వాడు అనకుండా అనుకోకుండా ఎలా ఉంటాడురా? ఉమ్, ఒకటా రెండా 20 లక్షలు చిన్న సంతకం కూడా లేకుండా ఇచ్చావు. దాంతోనేగా నేను ఇంతవండి అయ్యాను. 20 లక్షలకి నీ కూతురు నాకు అమ్ముతావా? చిచి, అది కాదురా. మరి రాధిక నీ కోడలైతేనే గాని అదేమిటి విజయ్ ఇలా తూలుతూ వచ్చి పడ్డాడు? అదేం లేదురా, కాలు జరపడ్డాడు అంతే. అంకుల్, అబద్ధం అబద్ధం చెప్పరాదన్నారు పెద్దలు. అదే పెద్దలు 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలి అన్నారు. మన ధర్మశాస్త్రం అంతా ఇలాంటి తిరగాసులే. మీరు అనుకునే పెళ్లి అలాగూ జరగదు గనక అబద్ధాలు అనవసరం. నిజం చెప్పండి ఫాదర్. విజయ్, ఇకనైనా ఈ తాగుడు మానుతావా లేదురా? అల్లుడు ఏమిటి? డోంట్ యు ఫీల్ ఇట్స్ బ్యాడ్? వెరీ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్ అంకుల్. తాగడం కన్నా నిజం దాచటం, అబద్ధాలు చెప్పడం హారబుల్ బ్యాడ్ అంకుల్. అందుకే మీ అల్లుడి గురించి నేను చెప్పవలసినంత చెప్పేస్తున్నాను. నాకు ఇదివరకే పెళ్ళైంది. అంకుల్, యు వాంట్ టు సీ మై వైఫ్? షీఈ్ మై వైఫ్. సారీ, మీకు పరిచయం చేయనా? Father, this is right time. నేను ఇప్పుడు మీకు ఒక పరమ సత్యం చెప్పాలి. లుక్ ఫాదర్, దిస్ ఈజ్ విస్కీ అండ్ దిస్ ఈజ్ పాయిజన్. నాకు ఈ రెండు ఒకటే. ఒకటి స్లో, ఒకటి ఫాస్ట్, అంతే తేడా ఫాదర్. నేను ఈ విషయం తాగకుండా ఈ విస్కీ తాగుతున్నానంటే నా కోసం కాదు, మీకోసం. కేవలం మీకోసం. మీరు అప్పుడప్పుడు గొప్పగా గర్వంగా చెప్పుకునేవారు నాకు తలకొరువు పెట్టడానికి ఒక కొడుకున్నాడు అని. వాడి కోసం. వాడు మీకు కొరువు పెట్టి మీ కోరిక తీర్చేదాకా నేను ఈ విషయం తాగలేను, ఈ విస్కీ తాగకుండా ఉండలేదు. అర్థమైందా ఫాదర్? విజయ్, ఇంతకన్నా కొరువు ఇప్పుడే పెట్టరా? ఆ విషయం కాస్త నాకు ఇవ్వరా? నో, ఆత్మహత్య ఎలా వాడు? హత్యకు నాకు అధికారం లేదు. కానీ ఫాదర్, మీరు నాకు తండ్రి. మీరు లేకుంటే నేను ఈ విషయాన్ని ఎప్పుడో తాగేసేవాడిని. దీన్ని తాగలేక ఇది తాగుతున్నాను. ఇది నాకు మత్తిచ్చి మరిపిస్తుందే తప్ప కేస్ క్లోజ్ చేయదు ఫాదర్. అది నాకు ఎంత బాధో మీకేం తెలుసు. నేనేదో అనుభవిస్తున్నానని, ఆనందిస్తున్నానని మీరంతా అనుకుంటున్నారు. ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఐఎమ్ సారీ ఫాదర్. సారీ అంకుల్. బాయ్ బాయ్. హలో మెడ్రాస్ గర్ల్. హలో. ఎక్కడికి ఇలా? రూమ్ లో బోర్ కొడితే ఇలా వాకింగ్ వచ్చాను. ఓహో, యు హావ్ డన్ ఏ మిస్టేక్. వాకింగ్ రావాలంటే ఇలా నడిచి రావాలా? కారులో రావచ్చుగా? కారులో వాకింగ్ ఎలా వీలవుతుంది? yes, yes, you are correct. I am wrong. Madras girl, don't look like that. Please. అలా చూడకు. ఆ చూపు నేను భరించలేను. అవి నన్ను వెక్కిరిస్తున్నట్లుగా ఉన్నాయి. జీవితంలో ఓడిపోయావురా వెధవా అని నన్ను పొడిచి పొడిచి చంపుతున్నాయి. జీవితంలో మీరు ఓడిపోయారని ఎవరన్నారు? అపజయం నాకు జీవితమునందే కాదు,
ఓడిపోతుని మరణాన్ని వేడి వేడి అన్నాడు ఆత్రేయ. కానీ నేను అలా అన్నా. నిజానికి నేను ఓడిపోలేదు. కరెక్ట్. ఇందులో మీరు ఓడిపోవడం ఏముంది? మీ ప్రేయసిని పోగొట్టుకున్నారు, ఆమె మీకు దూరం అయ్యారు. నో నో, అక్కడే మీరు పొరబడుతున్నారు. నా ప్రియురాలు నాకు దూరం అయిందా? నేను ఆమెను పోగొట్టుకున్నానా? ప్రేమ అంటే తెలియని మామూలు మనుషులంతా ఇలాగే అనుకుంటుంటారు. నాన్ సెన్స్. నా ప్రియురాలు, నా రతి నా దగ్గరే ఉంది. నా ఊహల్లో, తలపుల్లో, కలల్లో, కన్నీట్లో ఎల్లకాలం నేను ఆమెతో కాపురం చేస్తున్నాను. నాలో ఊపిరి ఉన్నంత వరకు, ఊహలు ఉన్నంత వరకు ఆమె నా దగ్గరే ఉంటుంది. ఆ ఊహలు, కలలు చెదిరిపోకూడదని నేను దీనితో కాపురం చేస్తున్నాను. ఈ రహస్యం ఎవ్వరికీ తెలియదు. పిచ్చోళ్ళు. ఐఎమ్ సారీ, నా స్వతంతా చెప్పి మీ వాకింగ్ పాడు చేశాను. నో, నేనే పాత విషయాలు జ్ఞాపకం చేసి మిమ్మల్ని బాధ పెట్టాను. ఐఎమ్ సారీ. చూడు మెడ్రాస్ గర్ల్, ప్రేమకు పాత కొత్త లేదు, అందుకే బాధ అస్సలు లేదు. సరే నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు కొంచెం పని ఉంది, ఆలస్యంగా వస్తాను. ఓకే, బాయ్ బాయ్. హలో మెడ్రాస్ గర్ల్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అరే, అదేమిటి? భోజనం కనబడడం లేదు. కనబడుతుంది, కానీ మీరు తీసుకురావడం ఏమిటి? నీ చేత తినిపించడానికి. ఇప్పుడేగా పార్వతితో చెప్పాను.